లెఫ్ట్ అయిపోయిందా? జాయిన్ అయ్యి లెఫ్ట్ అయిపోయిందా? అయితే అటెండెన్స్ 0 క్యాన్సిల్ అయ్యి అటెండెన్స్ అంటే తనకి ప్రాబ్లం ఉంది మ్యామ్, లెఫ్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా, మళ్ళీ జాయిన్ అవుతుంది. ఓకే రా తల్లి. యాక్చువల్గా మనం నాప్సాక్ ప్రాబ్లం చెప్పుకుంటున్నాం కదా. సో అయితే ఏంటి, ఇది ఒకటిని ఇంకొకటి సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అది చెప్తే 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. 4th యూనిట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రాబ్లం చెప్పి ఒక 2-3 చేయిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ యూనిట్ వచ్చేటప్పటికి అది పెద్దగా చేయించడానికి కూడా కుదర, అంటే ఎక్కువ సొల్యూషన్స్ ఉండేటట్లుగా లేదు. సరే చూద్దాం. నాకు తెలిసి 4th యూనిట్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. ఓకే అమ్మా. యాక్చువల్గా మనం అమ్మ ఈరోజు ఇప్పుడు మీతోనే అడుగుతాను. ఓకే, అసలు నాప్సాక్ ప్రాబ్లం అంటే ఏమని చెప్పుకున్నాం రా తల్లి? ఎనీబడి? కుసుమా, నాప్సాక్ అంటే ఏం చెప్పాను రా? నాప్సాక్ అంటే అసలు ఏంటి? నాప్సాక్ అంటే ఏమన్నామమ్మా అసలు? వాట్ ఈస్ నాప్సాక్? వాట్ ఈస్ నాప్సాక్? కుసుమా, ఎస్ మ్యామ్. నాప్సాక్ అంటే ఏంటి? దట్ ఈస్ ఎంటీ బ్యాగ్. నాప్సాక్ అంటే ఎంటీ బ్యాగ్. ఆల్రెడీ గ్రీడీ మెథడ్ లో కూడా చెప్పాను నేను. ఏమని చెప్పాను అసలు? ఏమని చెప్పాను? నాప్సాక్ ప్రాబ్లం అంటే అసలు ఏమని చెప్పాను రా తల్లి? అమ్మా నీకు తెలిసింది చెప్పు కుసుమా. నీకు తెలిసింది చెప్పరా తల్లి? లేదు మ్యామ్. గుర్తులేదా? ఏంట్రా ఇదే 4 గురించి చెప్పారు మ్యామ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ గురించి. డిజైన్ టెక్నిక్స్ లో 4 డిజైన్ టెక్నిక్స్ లో ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇలా అయితే ఎలారా? వెరోనికా, వెరోనికా, వెరోనికా వచ్చిందా? ఈరోజు రాలేదా వెరోనికా? మ్యామ్ ఏం రెస్పాండ్ తల్లి? వాట్ ఈస్ నాప్సాక్ ప్రాబ్లం అంటే మ్యామ్ తల్లి? క్లారిటీ కనిపించట్లేదు మ్యామ్, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. మీరు చాలా బాగా క్లారిటీ కనిపిస్తుంది. మరి నాకు నాప్సాక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎంటీ బ్యాగ్ నాప్సాక్? మ్యామ్. ఈ నాప్సాక్ ప్రాబ్లమ్ మనం ఏం చేస్తున్నాం? ఈ నాప్సాక్ ప్రాబ్లమ్ లో ఏం చేస్తున్నాం? ఇంకా నేను ఈ సిలబస్ అవ్వగానే ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రాబ్లం చేసి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా నాదేం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఇచ్చేస్తాను, తర్వాత వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు పీపీటీ రెడీ చేస్తారో ఇంకా నాకు తెలీదు. ఇంకా సిలబస్ అవగానే నేను చేసేది నెక్స్ట్ నెంబర్ వైజ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటి వాళ్ళు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి. రోజుకి 3 సిలబస్ అవ్వగానే నేను చేసేది అదే. ప్రీతి, వాట్ ఈస్ నాప్సాక్ ప్రాబ్లం? ఒక థీఫ్ రాబరీకి వస్తే ఎంటీ బ్యాగ్ లో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయంటే అంటే అర్థం ఏంటి? అంటే ఎన్ని వేస్ లో అతను ఆ గోల్డ్ కానీ అది ఎలా అరేంజ్ చేయొచ్చు? ఎలాగా ఆ ఎంటీ బ్యాగ్ లో గోల్డ్ ప్లేస్ చేస్తే ప్రాఫిటబుల్ గా ఉంటుంది, అది. సరే, ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ ఏ టెక్నిక్ లో చేసాం? ఇప్పుడు ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్ కదా. ఇంకొక డిజైన్ టెక్నిక్ లో కూడా చేసాం. ఆ డిజైన్ టెక్నిక్ పేరేంటి? అర్థమైందా? ఇక్కడ హియర్ ఒక్కొక్క ఇప్పుడు డిజైన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అన్నాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది డిజైన్ టెక్నిక్ ఆఫ్ అల్గోరిథం. సో యాక్చువల్గా ఏం చేసాం మనం? డివైడ్ అండ్ కాన్కర్ ఫస్ట్ చెప్పుకున్నాం. సో అక్కడ ఉన్న డ్రాబ్యాక్స్ బేస్ చేసుకున్న తర్వాత ఏం చేసాం? గ్రీడీ మెథడ్కి వచ్చాం.
సో అక్కడ ఏంటంటే మల్టిపుల్ సొల్యూషన్స్ చూపిస్తుంది, దాంట్లో ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటి అన్నది చూపిస్తుంది. సో అది కూడా సరికాదని మళ్ళీ నెక్స్ట్కి వచ్చాం. సో దిస్ ఈస్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ఏం చేస్తున్నాము, సో సొల్యూషన్ వస్తుంది ఒక టేబుల్లో, ప్రీవియస్ అంటే స్టేజెస్లో ఉంటుంది ఇక్కడ. సో ప్రీవియస్ స్టేజ్ డేటాని తీసుకొని ఇక్కడ సొల్యూషన్ అది మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో దానికి మనం 7 అప్లికేషన్స్ మన సిలబస్లో ఉన్నాయి. సో మల్టీ స్టేజ్ గ్రాఫ్ అని, ఫ్లో షాప్ షెడ్యూలింగ్ అని, ఓబిఎస్టీ అని, ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ అని, సో నాప్సాక్ ప్రాబ్లం అని. సో ఇలా మనము 7 అప్లికేషన్స్ ఉన్నాయి ఈ డైనమిక్ ప్రోగ్రామ్. ఇన్ దట్ మనము నాప్సాక్ ప్రాబ్లం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్తూ ఇంకొకటి కూడా చేయిస్తూ ఆపాను, టైం అయిందని. సో అది కంటిన్యూ చేద్దామని. అసలు నాప్సాక్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఎవరు సరిగా చెప్పట్లేదు. ఓకే, ఇది కాక ఇంకొక సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అది చెప్తే 3rd యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఓకే బాయ్స్, అజయ్ 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 చెప్పండి మ్యామ్. నాప్సాక్ ప్రాబ్లం బాబు. ఎంటీ బ్యాగ్ అని చెప్పారు, గోల్డ్ ఎంత పడుతుంది? అదే నువ్వు చెప్పదలుచుకుంటా, అదే మేము చెప్పదలుచుకుంది. అంతేనా? అంటే ఎంటీ బ్యాగ్ గోల్డ్ అలా అది సరిపోతుందా? రాజు బాబు, రాజు ఎస్ మ్యామ్. ఒకసారి నువ్వు చెప్తున్నాను. నాప్సాక్ ప్రాబ్లం అంటే ఏంటి? సరే, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసావో చెప్పుకొని. ఇప్పుడు నిన్న చెప్పుకున్నాం కదా, మొన్న ప్రాబ్లం చెప్పాను కదా. ఈ అయితే ఇక్కడ ఒకటి, అదే నేను ఇంకా సరి చేయలేదు. ఇక్కడ S⁴0 0 రాదు. సో అదొక్కడే సరి చేయడమేనమ్మా. ఏంటి వినకుండా పక్కన పడేసేసి వెళ్ళిపోతున్నారా ఏంటి రాజు? మ్యామ్ వింటున్నా మ్యామ్. మరి చెప్పడానికి ఏంటి? రేపు ఇప్పుడు నేను క్లాస్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను. సో ఆ ప్రాబ్లమ్ని నువ్వే రేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు ఎలాగా స్లైడ్స్ ప్రిపేర్ చేస్తావో నాకు తెలీదు. అసలు నువ్వే ప్రజెంట్ చేయాలి. అదంతా ఏంటో నువ్వే చెప్పాలి. వింటున్నావా? వింటున్నాను మ్యామ్. ఓకే, నేను అందరినీ ప్రతి నెంబర్ వైజ్గా నేను అడుగుతానమ్మా, లేదా అసలు మొత్తం ఆబ్సెంట్ వేసి పడేస్తాను. ఇంకొక విషయం మీకు క్లారిటీ రావడానికి చెప్తున్నాము. సో ఏంటంటే 1 minute, మీ అటెండెన్స్ మేము సబ్జెక్ట్ వైజ్గా ఇలా వేస్తున్నామమ్మా. ఏది ఇప్పుడు ఆగస్ట్ నా ఏ క్లాసెస్ జరిగినాయి, నా ఇండివిజువల్ సబ్జెక్ట్ అటెండెన్స్, ఇక్కడ టోటల్ ఎంత. అలాగే నెక్స్ట్ సెప్టెంబర్లో నా క్లాసెస్ ఏం జరిగినాయి. సో ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా టోటల్ రాలా. సో ఇలా మేము మెయింటైన్ చేస్తున్నాం. అంతేకాకుండా మీకు అటెండెన్స్ అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఈ 1 minute మీరే చూపిస్తారు. ఎందుకు మీరే చూపిస్తేనే క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇలా వస్తుంది అటెండెన్స్. మేము ఏం చేస్తామంటే, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, జస్ట్ జాయిన్ అయ్యి కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో అవి కూడా మేము చెక్ చేసి దాన్ని వేసేసుకుని అటెండెన్స్ వేస్తాం. జాయిన్ అయ్యి వెళ్ళిపోయారనుకో, సో అలాగే అటెండెన్స్ కట్ అవుతుంది. ఇలా యాక్చువల్గా మీకు క్లాస్ అవ్వగానే ఇలా షీట్ వచ్చేస్తుంది అనమాట. ఆ షీట్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత టైం ఉన్నారు, ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు, ఆ మొత్తం డీటెయిల్స్ కూడా వస్తాయి.
ఆషామాషిగా తీసుకోవద్దు. ఓకే, నమ్రత ఎస్ మ్యామ్. ఇది చెప్పగలవా అమ్మా ప్రాబ్లం? ఏమ్మా ఎక్స్ప్లెయిన్ చేయగలవా? మొన్న నమ్రత అసలు అందరు ఫాలో అవుతున్నారా అవ్వట్లేదా ఇలాగా? హలో అందరూ జ్యోతిప్రియ, హలో, ఎస్ మ్యామ్. అర్థమవుతున్నాయి ఇలా చెప్తుంటే? అర్థమవుతుంది మ్యామ్. ఓకే, ఇంకా అందరికీ అర్థమవుతుంది ఎవరికైనా అంటే ఇంకా మ్యాక్సిమం అర్థమయ్యేటట్లు చెప్పడానికి యాక్చువల్గా అయితే బోర్డు ఉంటేనే పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. సో మ్యాక్సిమం నేను అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో అందుకోసం ఇంత తాపత్రయపడు. ఇది అర్థం చేసుకుంటే విపరీతమైన తేలికమ్మ. ఇదేంటంటే ఎగ్జామ్ ముందల రోజు ఓపెన్ చేసి చదువుకుందామంటే చేసే సబ్జెక్ట్ కాదు. ఇది ప్రాక్టీస్ ఉండవలసిందే. మరీ చెప్తున్నాను. ఓకే, సో మొన్న ఫైనల్గా ఎస్క్యూబ్ సెట్ వచ్చింది కదా, ఏమైంది? 00, 2518, 2415, 4933, 1510, 4028, 3925, 6443. ఇదేగా అమ్మ వచ్చింది మన ఫైనల్ సెట్ తల్లి? ఎస్ మ్యామ్. ఓకే, ఇక్కడ బ్యాక్ సైజ్ ఎంతరా తల్లి? బ్యాక్ సైజ్ ఎంత? 20 కదా? 20 మ్యామ్. అంటే ఇప్పుడు మామూలుగా ఈ సెట్ ఏంటి? ఇప్పుడు 00, 2518 నా సెట్ ఏంటి? PW అంటే ఫస్ట్ది ప్రాఫిట్, సెకండ్ది డబ్ల్యూ. అంటే ఇప్పుడు 00 అంటే ఫస్ట్ P0 వెయిట్ 0, 2580లో 25 ప్రాఫిట్ 18 వెయిట్, 2415లో 24 ప్రాఫిట్ 15 వెయిట్. అంటే ఇప్పుడు మనం ఎంతవరకు ఉంచాలి అసలు? ఏ సెట్ ఉంచాలి, ఏ సెట్ రిమూవ్ చేయాలి? మీకు చెప్పాను, బ్యాగ్ సైజు 20 అన్నాను. బ్యాగ్ సైజు 20 అంటే ఏమని చెప్పాను నిన్న? నేను అది ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఇలా సెట్ ఇచ్చాం కదా. ఓకే, సో పోనీ ఇదే రాసేద్దాం, అది బెటర్ కదా. నేను ఇప్పుడు టైప్ చేస్తాను 00. ఓకే సారీ. నెక్స్ట్ 2518, 25, 18. నెక్స్ట్ అమ్మా 2414, 15, 24, 15. నెక్స్ట్ అమ్మా 4933. 49, 33. నెక్స్ట్ తల్లి 15, 10. నెక్స్ట్ అమ్మా 40, 28. 40, 28. నెక్స్ట్ 39, 25. 39, 25. నెక్స్ట్ అమ్మా 64, 43. 64, 43. ఓకే, సో ఓకే ఇది సెట్ కదమ్మా. ఓకే, తగ్గిద్దాం. ఓకే, ఇలా అనుకున్నాం కదమ్మా. ఏమని చెప్పానమ్మా? ఇది ప్రాఫిట్, ఇది వెయిట్, ఇది ప్రాఫిట్, ఇది వెయిట్ కదా. ఓకే, ఇప్పుడు ఇది ప్రాఫిట్ వెయిట్ మన బ్యాక్ సైడ్ 20నే కదా. అప్పుడు ఈ సెట్ ఉంచాలా వద్దా? ఇది ఏం చేయాలి? రిమూవ్ చేసేయాలిగా. మీరు రెడ్ రిమూవ్ అయిందని చెప్పడానికి రెడ్ పెడుతున్నాను, రెడ్ కలర్ పెడుతున్నాను. క్రాస్ మార్క్ కుదరదు. ఓకే, ఇప్పుడు ఈ 39, 25లో 39 ప్రాఫిట్, 25 వెయిట్. మన బ్యాక్ సైజ్ 20నేగా, ఇది సరిపోదుగా. సో అందుకని ఇది కూడా డిస్కార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ 64, 43. దీంట్లో 64 ప్రాఫిట్, వెయిట్ 43. మనకి 20నే కదా. సో ఇది కూడా సపోర్ట్ చేయదు. సో ఇది కూడా డిస్కార్డ్ చేస్తున్నాను. ఇది ఈజీనే. ఈ లాస్ట్ ఏది బ్యాక్ సైజ్ పేస్ట్ చేసుకొని, అంటే ఇవి లేవు సెట్లు.
ఓకే, అంటే ఎక్స్ప్లెయిన్ చేసాక లేకపోతే ఫైనల్గా తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏమని చెప్పానమ్మా, పర్జింగ్ రూల్ అని చెప్పాను. పర్జింగ్ రూల్ ఏమని చెప్పాం, ఇఫ్ వన్ ఆఫ్ ఎస్ ఆఫ్ i-1 అమ్మా ఇలా కనిపిస్తుందిగా, ఇఫ్ వన్ ఆఫ్ s to the power of i-1 and s of i1 has a pair pjwj and other has a pair pkwk, pj less than or equivalent to pky, wj greater than or equivalent to wk, then the pair pjwj discarded. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటేమా, ఇప్పుడు ఇక్కడ ఇదంతా సెట్ అనుకున్నాం. ఇప్పుడు వీటిని తీసిన రీజన్ అర్థమైందిగా. ఫస్ట్ బ్యాక్ సైడ్ చూసుకొని దానికైనా వెయిట్ ఉన్న సెట్స్ని డిస్కార్డ్ చేసేయండి ఫస్ట్. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఇది పీజేడబ్ల్యూజే పీకేడబ్ల్యూకే అంటే మీకు ఈజీగా ఏంటంటే ఆ రూల్ రాయాలమ్మా. మీకు బండ గుర్తుగా ఏంటంటే, ఇప్పుడు ఈ వెయిట్ ఉంది కదా, ఈ వెయిట్ కన్నా ఇది ఎక్కువ ఉంటే ఓకే. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఈ వెయిట్ కన్నా ఇది ఎక్కువ ఉంటే ఓకే, కానీ ఎక్కువ లేదు. సో అంటే ఏం చేయాలమ్మా, అంటే ఏం చేయాలి, సో దీనిని డిస్కార్డ్ చేస్తున్నాం, అవునా కాదా? అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ ఇది పీజేడబ్ల్యూజే అనుకోండి, ఇది పీకేడబ్ల్యూకే, అంటే దీనికన్నా ఇది పెద్దదైతే పీజేడబ్ల్యూజే సెట్ని డిస్కార్డ్ చేయాలి. సో అంటే ఇది తీసేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, 0 0 24 15 తర్వాత 39 13 49 33 అంటే ఇక్కడ 15 కన్నా 33 పెద్దది ఉంది. ఓకే, ప్రాబ్లం లేదు, అవునా? ఓకే, అయితే ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి 49 33 33 తర్వాత 15 10 ఉంది, అవునా? 49 33 తర్వాత 15 10 ఉంది, అంటే ఇది 33 కన్నా 10 పెద్దది ఉండాలి, ఇక్కడ చిన్నది ఉంది. అంటే ఇది పీజేడబ్ల్యూజే అనుకుని ఇది పీకేడబ్ల్యూకే అనుకుంటే మనం ఏమన్నాము, పీజేడబ్ల్యూజే సెట్ డిస్కార్డ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది డిస్కార్డ్ చేస్తున్నాం, దీనిని డిస్కార్డ్ చేస్తున్నాం. ఏమో ఫాలో అవుతున్నారా? ఓకే, ఇప్పుడు ఈ రిమైనింగ్ ఇంకేంటి, ఈ మూడే ఉన్నాయి. అంటే 0 0 24 15 15 10 అంటే ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసాంగా, డిస్కార్డ్ చేసాంగా. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే 24 15 పీజేడబ్ల్యూజే అయింది, 15 10 పీకేడబ్ల్యూకే అయింది. అంటే ఇప్పుడు ఏంటి, 15 కన్నా 10 చిన్నది, అంటే ఇది పీకేడబ్ల్యూకే, ఇది పీజేడబ్ల్యూజే. అంటే దీనికన్నా ఇది చిన్నది కాబట్టి దీని ముందు ఉన్న సెట్ ని డిస్కార్డ్ చేసాం కదా ఇప్పుడు. సో అలా దీనిని డిస్కార్డ్ చేస్తున్నాం. అంటే ఇంకా ఫైనల్ గా ఉన్న సెట్ ఏంటమ్మా, 0 0 15 10. ఫైనల్ గా ఉన్న సెట్ 0 0 15 10. ఫైనల్ గా ఉన్న సెట్ 0 0 15, 10. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఏమన్నాము, మనకు కావాల్సింది పిఐ ఎక్స్ఐ అంటే P1 X1 ప్లస్ P2 X2 ప్లస్ P3 X3 కాబట్టి ప్రాబ్లం మనం ఏం చేయాలి, P3 అంటే X3 నుంచి X3 X2 X1 ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్గా అయితే మన సెట్లో యాక్చువల్గా అయితే ఇప్పుడు హైయెస్ట్ ఏదైతే ఉన్నదో సెట్లో ఇక్కడ ఏదైతే ఉన్నదో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 సపోజ్ 19 ఉందనుకుంది, అయితే అప్పుడు ఇది కన్సిడర్ చేయాలి. అంటే ఈ మొత్తం సెట్లో డిస్కార్డ్ చేయగా ఏదైతే ఈ చివర ఏదైతే ఉన్నదో ఆ ప్రాఫిట్ వెయిట్ని తీసుకోవాలి. సో అలా మనం ఇక్కడ చేసామన్నమాట. ఏం చేసాము, ఇప్పుడు ఇలా సెట్ ఉంది, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అయితే మనం 7 7 8 9ని డిస్కార్డ్ చేసాం. ఎందుకని, ప్రీవియస్ ఎగ్జామ్లో బ్యాగ్ సైజు మ్యాక్సిమం సైజ్ 6 కాబట్టి ఈ 7 7 8 9ని డిస్కార్డ్ చేయగా మనకి 6 6 వరకు ఉంది. ప్లస్ 3 5 కూడా డిస్కార్డ్ చేసాం. ఎందుకని 2 3 3 5 3 5 5 4
ఈ 3, 5, 5, 4లో 5 కన్నా 4 చిన్నది ఉంది. ఇది పీజేడబ్ల్యూజే పీకేడబ్ల్యూకే అనుకోని, సో అందుకని 3, 5ని రిమూవ్ చేసామన్నమాట. సో అయితే అంటే మనకి ఇది 7, 7, 8, 9 రిమూవ్ చేయగా మనకి ఉన్నది ఏంటి 6, 6. సో అందుకోసం మనం 6, 6 తీసుకున్నాం. 6, 6 తీసుకొని 6, 6 తీసుకున్నాం. 6, 6 తీసుకొని 6, 6 బిలాంగ్స్ టు S3. ఇప్పుడు మనం ఏమని రాయాలమ్మా? ఇప్పుడు X3 ఈక్వలెంట్ ఏం రాయాలి? ఇప్పుడు 15, 10 బిలాంగ్స్ టు S3. నెక్స్ట్ 15, 10 నాట్ బిలాంగ్స్ టు S2 అని రాయాలి. ఇక్కడేమో X3 ఈక్వలెంట్ అని 6, 6 బిలాంగ్స్ టు S3 అని ఇచ్చాం, 6, 6 నాట్ బిలాంగ్స్ టు S2 అని ఇచ్చాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? 15, 10 కదా మనకి వచ్చిన వాటిలో చివరిది 15, 10 ఉంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి? X3 ఈక్వలెంట్ అవి నేను సఫిక్స్లో ఏం చేస్తే మనకు అర్థం అవడమే కావాలి కదా, ఊరికి పక్కనే రాసేసిన. యాక్చువల్గా అది ఇదిగా ఇలా రాయాలి. X3 సబ్స్క్రిప్ట్ ఇలా రాయాలి. యాక్చువల్గా మనకి దానికోసం టైం వేస్ట్ కదా. ఓకే, అర్థం అవుతుంది అంటే మామూలుగా రాసి చూపించేస్తున్నాను. X3 సో X3 ఈక్వలెంట్ ఇప్పుడు ఏం రాయాలమ్మా? 15, 10 ఇప్పుడు ఏం రాయాలి? బిలాంగ్స్ టు S3. బిలాంగ్స్ టు ఇన్సర్ట్ చేయాలి. సింబల్స్ వేర్ ఇస్ బిలాంగ్స్ ఏదో ఇది పెట్టేస్తున్నా, ఊరికి మనకు అర్థం అవడమేగా కావాలి. ఇది పెట్టేస్తున్నాక యాక్చువల్గా అది కాదు, ఊరికే పెట్టేస్తుంది, కొంచెం దాని రిలేటెడ్లో ఉంది కాబట్టి. ఓకే, సో బిలాంగ్స్ టు ఇప్పుడు ఏం చేయాలమ్మా? S3 కదమ్మా. ఓకే, S3 మెన్షన్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏమని రాయాలి? 15, 10 does not belongs to S3. 15, 10 నేను నాట్ బిలాంగ్స్ అని జస్ట్ ఏదో వర్డ్ రాసేస్తున్నాను. నాట్ బిలాంగ్స్ టు, యాక్చువల్గా అదే బిలాంగ్స్ టు సింబల్ ఇవ్వాలి. నాట్ బిలాంగ్స్ టు S2. ఒకసారి చూడండి 15, 10 S3లో ఉందా లేదా? ఒకసారి చూడండి 15, 10 S3లో ఉందా లేదా? ఉంది కదమ్మా. సో అంటే ఇది ట్రూ. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? ఇది చూడండి అమ్మా, 15, 10 నాట్ బిలాంగ్స్ టు S2 లేదు కదా, S2లో లేదు కదా. ఇది కూడా ట్రూ అని ఇవ్వండి. ఏమని చెప్పాను? ఇది ట్రూ అయితే ఏమవుతుంది అన్నాను? X3 ఏమవుతుంది అన్నాను? 1 అవుతుంది. బోత్ ట్రూ అయితే X3 1 అవుతుంది. సో అందువల్ల నేను ఇక్కడ X3 1 X3 ఈక్వల్ టు 1 అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమని చెప్పాను? ఇప్పుడు 1 అయితే ఇది 1 అయింది కదమ్మా. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా సెట్ ఏంటి? 15, 10 కదమ్మా. 15, 10లో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటమ్మా? P3W X3 అంటే P3W3 సెట్ తీసుకోండి. P3W3 సెట్ ఎంత? P3W3 సెట్ ఎంత ఉందమ్మా? 15, 10 అంటే 15, 10లో నుంచి ఓకే మైనస్ P3W3 సెట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే P3W3 15, 10 ఉంది. P3W3 15, 10. సో అంటే ఏమైంది? 15, 10 మైనస్ 15, 10 అంటే ఏమొస్తుంది? 0, 0. అమ్మ ఇంకొకసారి ఇక్కడ ఫాల్స్ వస్తే మాత్రం సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఇక్కడ కండిషన్ ట్రూ అయ్యి ఇక్కడ 1 వస్తేనే ఈ సెట్ లో నుంచి ఇక్కడ X3 గురించి కనుక్కుంటున్నాం కాబట్టి P3W3. సపోజ్ ఇక్కడ X2 అనుకోండి P2W2. సపోజ్ ఇక్కడ X1 అనుకోండి P1W1 అట్లా అన్నమాట. ఓకే, సో అంటే ఏమైంది? ఇప్పుడు 15, 10లో నుంచి
ఇప్పుడు x3 కనుక్కుంటున్నాం కాబట్టి P3W3 సెట్ చూస్తే 15,10 అయింది. అంటే 15,10 మైనస్ 15,10 అంటే 0 0 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు x2 ఫైండ్ అవుట్ చేయాలి. అమ్మా సబ్స్క్రిప్ట్ ఏమి రాయట్లేదు, మనకు అర్థం అవ్వడం కావాలి దానికి. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయాలమ్మా? 0, 0. ఇప్పుడు ఏం రాయాలి? ఏం రాయాలి తల్లి? బిలాంగ్స్ టు ఎస్. 0, 0 బిలాంగ్స్ టు S2. ఓకే గుడ్, బిలాంగ్స్ టు S2. అలా నెక్స్ట్ ఏం రాయాలి? 0, 0 నాట్ బిలాంగ్స్ టు S1. 0, 0 నాట్ బిలాంగ్స్ టు S1. ఓకే, సో ఇక్కడ నాట్ బిలాంగ్స్ టు వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? S1. ఒకసారి చూడండి, 0, 0 బిలాంగ్స్ టు S1, అదే బిలాంగ్స్ టు S2, నాట్ బిలాంగ్స్ టు S1 ఉందా లేదా? రెండు అంటే యాక్చువల్గా 0, 0 S1లో ఉంది, S2లో ఉంది, కానీ అది నాట్ బిలాంగ్స్ టు అవ్వాలి. అంటే ఏమైంది? 0, 0 బిలాంగ్స్ టు S2, ఇది ట్రూనే. నెక్స్ట్ ఏమన్నా? నాట్ బిలాంగ్స్ టు S1 అన్నా, కానీ ఇక్కడ అక్కడ ఉన్నది, అంటే ఏమైంది? ఇది ఫాల్స్ అయింది. ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమైంది? x2 ఏమైందమ్మా? x2 ఈక్వలెంట్ 0 అయింది. ఇప్పుడు x2 0 అయితే ఏమని చెప్పాను? ఆ సెట్లో నుంచి రెడ్యూస్ చేయకూడదు కదా. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? x1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ x1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. x1 ఈక్వలెంట్ ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం రాయాలి? x1 ఈక్వలెంట్ ఏమొస్తుంది? బిలాంగ్స్ టు S1 నాట్ బిలాంగ్స్ టు ఏంటి? S0. అవునా? సో ఒక్కసారి చెక్ చేయండి. S0 0 0 కానీ ఉన్నది అసలు మనం ఇనిషియల్గా S0 0 0తోనే స్టార్ట్ చేసాం. అంటే S1 ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది కదా. సో అంటే ఇప్పుడు x1 కూడా ఈక్వలెంట్ 0నే. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ P1 x1 ఫార్ములా ఉంది కదమ్మా, P1 x1 ప్లస్ P2 x2 ప్లస్ P3 x3 అని చెప్పి PI xi ఈక్వలెంట్. సో మనకి x1 x2 x3 వచ్చిందిగా, x3 1 x2 0 x1 0. P1 వాల్యూస్ ఉన్నాయిగా సెట్లో, సో అవి సబ్స్టిట్యూట్ చేయండి. చేసి నాకు ఎంత వచ్చిందో చెప్పండి. అర్థమైందా? ఇది ఎలా వచ్చిందో అర్థమైంది, ఎందుకు డిస్కార్డ్ చేసాం అర్థమైందా స్టూడెంట్స్? పిల్లలు బాబు మీరు శేఖర్ అర్థమైందా బాబు? అర్థమైంది మ్యామ్. రాజు అర్థమైందా నాన్న? రాజు ఒక్కసారి ఇది నోట్ చేసుకొని ఆ P1 x1 అది ఎంత వచ్చిందో చెప్పండి. అది యాక్చువల్గా ఏంటంటే మనకి సబ్స్క్రిప్ట్లో రావాలి, నేను మళ్ళీ అది అంతా రాయడం టైం వేస్ట్ అయింది. అది నాట్ బిలాంగ్స్ టు బిలాంగ్స్ టు. ఒక్కసారి అది చేసి నాకు అది ఎంత వచ్చిందో చెప్పండి. ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. ఇప్పుడు 4 వాల్యూస్తో అంటే ఇప్పుడు ఒక స్టెప్ పెరుగుతుంది. ఓకే, ఇంకా ఏదైనా ఉంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నోట్ చేసుకున్నారమ్మా? ఎంత వచ్చిందిరా తల్లి? 15 వచ్చింది మ్యామ్. 15. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నోట్ చేయండి. సాల్వ్ ద ఫాలోయింగ్. Solve the following 0-1 knapsack problem. 0-1 knapsack problem. 0-1 knapsack problem
using dynamic programming, using dynamic programming, using dynamic programming, P equivalent to 11, comma 21, comma 31, comma 33. Next, W equivalent to 2, comma 11, comma 22, comma 15. 2, comma 11, comma 22, comma 15. ఓకే, ఇక్కడ C ఈక్వల్ టు 40 అన్నారమ్మా. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చాడు, క్యాపిటల్ M ఇవ్వచ్చు, స్మాల్ m ఇవ్వచ్చు, క్యాపిటల్ C ఇవ్వచ్చు, స్మాల్ c ఇవ్వచ్చు. C రిఫర్స్ టు కెపాసిటీ, M అంటే అదే బ్యాగ్ సైజ్, స్మాల్ లెటర్ M, క్యాపిటల్ లెటర్ M, C ఏదైనా ఇవ్వచ్చమ్మా. C ఈక్వల్ టు 40 అంటే బ్యాగ్ సైజ్ 40 అనమాట. N ఈక్వల్ టు 4. ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, సెట్స్ ఫ్రేమ్ చేయాలిగా. సో P1 W1 ఈక్వల్ టు సెట్స్ చెప్పాక ఇంకా మీరు స్టార్ట్ చేద్దరు. ఇక్కడ ఇది మెన్షన్ చేస్తున్నాను, సో ఇది చూస్తే మీరు చేద్దరు కానీ. ఓకే, సో ఫస్ట్ P1 W1 ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా 11, 2. P2 W2 ఈక్వల్ టు 21, 11. P3 W3 ఈక్వల్ టు 31, 22. P4 W4 ఈక్వల్ టు 33, 15. సో ఇవమ్మా. ఇప్పుడు ఇనీషియల్లీ అని చెప్పాను కదమ్మా, ఇది S⁻0 అని కింద 0 లేదు. సో ఇనీషియల్గా తీసుకోవాలి. S⁻0 ఈక్వల్ టు సెట్ 0, 0. ఇంకా మీరు చెప్పాను కదా, ఒకటేమో యాడ్ అంటే ఇప్పుడు ఇది ఏంటి, ఒకటి ఇక్కడ రెండు ఫార్ములాస్ ఉన్నాయి, ఒకటేమో ఎడిషన్, ఒకటి మర్జ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా, S⁻0 ఇనీషియల్గా 0, 0 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, S11 అంటే S⁻I-1 ప్లస్ PIWI అంటే ఏం జరుగుతుంది, S⁻0 ప్లస్ P1 W1 అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 0, 0 ప్లస్ 11, 2 అంటే 11, 2 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, S⁻1 ఇదేమన్నా S⁻0 ప్లస్ S⁻11 అంటే ఏమైంది, S⁻5 అంటే 0, 0. ఇప్పుడు S⁻1 అంటే ఏమొచ్చింది 11, 2. ఇదేం చేయాలి, మర్జ్ చేయాలి, దీనిని మర్జ్ చేయాలి, ఇదేమో యాడ్ చేయాలి, ఇది మర్జ్ చేయాలి. అంటే ఏమైంది, కంబైన్ చేయడం, అంటే ఈ సెట్ని కంబైన్ చేసాం. అంటే S⁻1లో ఏమైంది 0, 0, ఇప్పుడు 11, 2 వచ్చింది. సో అట్లా, సో అలా నెక్స్ట్ ఏం జరిగింది అన్నది నాకు ఒకసారి అవగాహన ఆన్సర్స్. సో స్టార్ట్ చేయండి, నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. చేస్తున్నారా అమ్మా? మమత, పూజిత, కృష్ణవేణి తల్లి అర్థమవుతుందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, మీ ఫ్రెండ్స్ యమున వీళ్ళందరికీ అర్థమవుతుందా? అర్థమవుతుంది మ్యామ్. ఓకే, చేయండి. చేశాక అడిగితే నేను అదే మీరు చెప్తే నేను నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ వరకు నేను చెప్పాను కదా, సో ఇక్కడ వరకు చేసి నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత వచ్చిందో నాకు చెప్పండి.
ఓకే అమ్మ, చేశారా? S²1 ఎంత వచ్చిందిరా తల్లి? ఇది S²1 ఎంత వచ్చింది? S1 + P2W2 ఎంత వచ్చిందమ్మా? 21 20 33 13 30 to 30. ఓకే 21, 11. ఓకే. నెక్స్ట్ S² ఎంత వచ్చిందిరా తల్లి? 0, 0, 11, 2, 21, 11, 33, 13. 32, 13 32, 13 అనుకుంటా. ఒక్కసారి చూడు, 32, 13. ఓకే. Yes, ma'am. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ ఈ S³1కి ఎంత వచ్చింది? Yes, ma'am. 31, 22, 32, 24, 52, 33, 63, 35. వెరీ గుడ్. నెక్స్ట్ S³ ఎవరు చెప్తున్నారు? S³ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? S³ ఎవరు చెప్తున్నారమ్మా? 0, 0, 11, 2, 21, 11, 32, 13, 31, 20, 44, 24, 52, 30, 64, 35. 64, 63 ఒక్కసారి చూడండి. 64, ma'am. సరే సరే. ఓకే. 64, 35. ఓకే. నెక్స్ట్ అమ్మా, 63, 33. 64 63 కదా? అదే 63 నాకు వచ్చింది. నేనైనా అడిషన్ తప్పేసానని నేను ఆలోచిస్తున్నా. ఓకే, నేను అడిషన్ తప్పు చేశానని చూసి చెక్ చేసుకున్నా. ఓకే. నెక్స్ట్ అమ్మా, S⁴ 1. ఎందుకని ఇక్కడ 4 సెట్స్ ఉన్నాయి కదా, ఐటమ్స్ 4 ఉన్నాయి కదా, అందుకని. అప్పుడు S⁴ 1 మీన్స్ S³ + P4W4. అప్పుడు ఎంత వస్తుందమ్మా? అప్పుడు ఎంత వస్తుంది? చేస్తున్నారా తల్లి? చేస్తున్నాం, ma'am. ఓకే. వస్తే చెప్పండి రా తల్లి. ఎంత వచ్చిందిరా తల్లి? 33, 15 అదేనా వచ్చింది?
4417, 5426, 6528, 6437, 7539, 8548, 9650. వచ్చిందమ్మా ఇలాగే అందరికీ పిల్లలు స్టూడెంట్స్ తల్లి ఓకే. ఇప్పుడు s to the power of 4 ఎంత వచ్చింది? s³ ప్లస్ s to the power of 4 1 అంటే ఇక్కడ మర్జ్ చేయాలి తల్లి. అంటే s³ s to the power of 4 1 రెండు మర్జ్ చేయాలి. అంటే ఆ సెట్స్ ఈ సెట్స్ తీసేసుకోవాలి. అప్పుడు ఏమైంది? 0 0 11 2 21 11 32 13 31 22 42 24 52 33 63 35 నెక్స్ట్ 33 15 44 17 54 26 65 28 64 37 75 39 85 48 96 50. వచ్చిందా లేదా తల్లి? వచ్చిందా లేదా? ఓకే. ఇప్పుడు ఇందాక చూసినట్లు ఇప్పుడు చూద్దామా? ఇది కూడా మీరు చెప్పగలరా? ఇప్పుడు టోటల్ సెట్లో ఏది డిస్కార్డ్ చేయాలి? ఫస్ట్ ఏది డిస్కార్డ్ చేయాలి? తల్లి ఏది డిస్కార్డ్ చేయాలి ఫస్ట్? ఉందో ఇది చెప్పాక మేము డిస్కార్డ్ 85 48. ఒక్క నిమిషం అయితే నేను ఫాస్ట్గా 0 0 ఫాస్ట్గా చెప్పంటారా తల్లి? 11 2 నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ ఏంటి? 21 11 32 13 32 13 31 ఒక నిమిషం 32 13 నెక్స్ట్ అమ్మా 31 22 42 44 42 కదా? ఒక్కసారి నువ్వు చెక్ చేయరా తల్లి ఎవరైతే 44 చెప్పారు? 42 24 ఎందుకంటే నాకు 42 వచ్చింది. ఓకే. 52 33 అంటే నేనే ఇదే 54 33 వచ్చిందా? 52నే కదరా? ఒకసారి చూడండి. 52నే వచ్చింది మ్యామ్. 52నే ఒకసారి మీ ఎడిషన్. నెక్స్ట్ అమ్మా 63 ఓకే. 63 35 నెక్స్ట్ అమ్మా 33 15 44 17 44. నేను డిస్కార్డ్ వరకే చెప్తాను. ఆ బిలాంగ్స్ ఉంది కదా, మీకు ట్రై చేయండి. అసలు మీకు ఎంతవరకు వచ్చిందో నాకు తెలుస్తుంది. లేకపోతే నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 54 26 అంతేగా? నెక్స్ట్ అమ్మా 65 28 నెక్స్ట్ అమ్మా 64 37 64 37 నెక్స్ట్ అమ్మా 78 39 75 39 85 48 ఒక నిమిషం 75 39 నెక్స్ట్ అమ్మా 85 48 48 నెక్స్ట్ తల్లి 96 59 96 50 ఓకే. ఇది కదమ్మా సెట్. ఓకే. ఇప్పుడు ఇవి ఫస్ట్ ప్రాఫిట్ నెక్స్ట్ వెయిట్ కదా. బ్యాక్ సైడ్ ఎంత చెప్పుకున్నాం? 40 కదమ్మా. అంటే ఈ రెండు అసలు రావుగా, ఎందుకంటే 48 50 వచ్చింది కదా, అవునా? సో ఇది డిస్కార్డ్ చేసేద్దాం. నేను రిమూవ్ చేస్తున్నా ఓకే రికార్డ్, అవునా? ఓకే కదా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఏది వర్జింగ్ రూల్ చెప్పాం కదా. P1 PJ WJ PK WK మీకు ఈజీగా అర్థం అవడానికి ఏం చెప్పాను?
ఈ సెకండ్ డబ్ల్యూ అంటే దీనికన్నా ఇది పెద్దది ఉంది, ఓకే. దీనికన్నా ఇది పెద్దది ఉంది, ఓకే. దీనికన్నా ఇది పెద్దది ఉంది, ఓకే. సో ఇది ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి 3315 పీకేడబ్ల్యూకే అనుకొని దాని ముందు పీజేడబ్ల్యూజే అనుకోవాలి. అంటే దీనికన్నా ఇది పెద్దది ఉంది కాబట్టి సో దీన్ని ఏం చేయాలి, పెట్టి డిస్కార్డ్ చేయాలి. సో ఇది రెడ్ మార్క్ పెట్టిన తర్వాత తీసేస్తారు. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఏమైందమ్మా, ఇది పీజేడబ్ల్యూజే అయింది, ఇది పీకేడబ్ల్యూకే అయింది. అంటే ఇప్పుడు 24 ఉంది, తర్వాత 33, తర్వాత 15 అయింది. అంటే ఇక్కడ కూడా ఇదే పెద్దది ఉంది. సో అందుకని ఈ పీజేడబ్ల్యూజే ఇది దీనికన్నా పెద్దది ఉంది కాబట్టి డబ్ల్యూదే చూసుకోవాలి. సో అందుకని ఈ సెట్ కూడా డిస్కార్డ్ చేస్తున్నాం. నెక్స్ట్ చూస్తే సో ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు. ఈ 42, 24, 33, 15 ఇక్కడ చూస్తే 24 కన్నా 15 తక్కువ ఉంది. ఇది పీజేడబ్ల్యూజే అవుతుంది, ఇది పీకేడబ్ల్యూకే. అంటే ఏమవుతుంది, దీనిని కూడా డిస్కార్డ్ చేస్తున్నాం దీని నుంచి. ఇప్పుడు ఇంకా ప్రాబ్లం లేదుగా, ఓకే ఇంకా ఉంది ప్రాబ్లం. ఇక్కడ 31, 22. సో అది కూడా ఈ 22 కూడా 15 కన్నా పెద్దది ఉంది. సో అందుకని ఇది కూడా రిమూవ్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఇంకా మీకు చూస్తే ఇంకా ప్రాబ్లం లేదు కదా, 15, 17, 26, 28. ఓకే ఇంకా ప్రాబ్లం లేదుగా, అవునా? అర్థమైందా ఎందుకు డిస్కార్డ్ చేశాను స్టూడెంట్స్? ఇప్పుడు అంటే ఇవి తీసేసేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఫైనల్గా చూస్తే ఇంకా ఈ 4 తీసేస్తే ఉన్నది ఫైనల్ అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ x3 ప్లేస్లో ఇప్పుడు ఏం రావాలి, x4 రావాలి. ఏమన్నాను ఇక్కడ మ్యాక్సిమం ఏమైతుంది, 75, 39గా సెట్లో. సో 75, 39 బిలాంగ్స్ టు S4, 75, 39 నాట్ బిలాంగ్స్ టు S3. ట్రూ అయితే x4 1 అనాలి, ఫాల్స్ అయితే x4 0 అనాలి. ఇప్పుడు ఇక్కడ 1 2 అయితే 1 కనుక వస్తే అప్పుడు ఏం చేయాలి, ఈ 75, 39లో నుంచి ఏం తీసేయమన్నాను, P4W4 వాల్యూ ఏదైనా ఆ సెట్ తీయాలి. ఆ సెట్ తీసుకుని ఆ సెట్ని రాయాలి. ఆ సెట్ రాసి ఆ సెట్ బిలాంగ్స్ టు S3, నాట్ బిలాంగ్స్ టు S3. ఒక్కసారి ట్రై చేయండి, లేకపోతే రేపు చెప్తాను నేను. ఇది ఫైనల్ సెట్, ఇదిరా ఫైనల్ సెట్, ఇది తీసుకొని సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. అసలు మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేను రేపు ఇదొకటి సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అది చెప్తే యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో అది రేపు కంప్లీట్ చేసుకుందాం. ఓకేనామ్మా? ట్రై చేస్తారా మళ్ళీ? ట్రై చేస్తారా? ఓకే ఓకే అమ్మా, ఓకే ఓకే.